प्यारे छात्र और छात्रों को सादर प्रणाम। मैं आज चौथी कक्षा के छात्रों को पाठ 5 पढ़ा रही हूँ। सब छात्रों पुस्तकें ओपन कीजिए। पेज नंबर 15। पेज नंबर 15 అందరూ హిందీ టెక్స్ట్ బుక్లని ఓపెన్ చేసి పేజ్ నంబర్ 15ను చూడండి. పాఠం పేరు మేరే పితాజీ. పాఠం పేరు మేరే పితాజీ. ఓకేనా? ఓపెన్ చేశారా? మనము మొన్నటి క్లాస్లో పేజ్ నంబర్ 14లో మేరే పితాజీ మా నాన్నగారు అనే పాఠాన్ని చెప్పుకున్నాం. ఈరోజు పేజ్ నంబర్ 15 పేజ్ నంబర్లో ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, శబ్దార్థం అనే మీనింగ్స్ అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అది చదవడం మాత్రమే, మనము నోట్బుక్లో రాయకూడదు. ఏమున్నాయి ఇక్కడ చూడండి. హిందీలో పితాజీ, కార్యాలయ, సూర్యోదయ్, పూజ, బురి ఆదత్, ఆధార్, గృహకార్య, సర్కారీ, ప్రాత్, घूमने, ध्यान, ప్రసన్న, టాల్నా, ఖిలౌనే. ఇవి ఉన్నాయి, ఓన్లీ మనం చదవడానికి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫస్ట్ బిట్లో చూడండి, అభ్యాస్. చూస్తున్నారా? ఓకే. ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर दीजिए. ఆన్సర్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చదివి దాంట్లోకి ఆన్సరు రాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రశ్న, రమేష్ కే పితాజీ కహా కామ్ కర్తే హై. రమేష్ కే పితాజీ కహా కామ్ కర్తే హై. మనకు దీన్ని జవాబులు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటాయి. మీరు చక్కగా నేను చెప్తుంటే ఆ లైన్తో సహా చెప్తాను కాబట్టి మీరు టిక్ చేసి పెట్టుకోవాలి. అందుకే అందరూ టెక్స్ట్ బుక్లని ముందు పెట్టుకొని చూడాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రశ్న, రమేష్ కే పితాజీ, రమేష్ వాళ్ళ నాన్నగారు, కహా కామ్ కర్తే హై, రమేష్ వాళ్ళ నాన్నగారు ఎక్కడ పనిచేస్తారు. కామ్ అనే పని. ఎక్కడ పనిచేస్తాడు రమేష్ వాళ్ళ నాన్న? एक सरकारी कार्यालय में काम करते हैं. एक सरकारी कार्यालय में काम करते हैं. చూడండి, ఫస్ట్ ఆన్సరు సెకండ్ లైన్లో, ఫస్ట్ పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లో ఉంటుంది. మేరే పితాజీ అని రాయకున్నా పర్వాలేదు, ఏక్ సర్కారీ కార్యాలయమే కామ్ కర్తే హై అని రాసినా సరే. ఓకేనా? మేరే పితాజీ ఫస్ట్ లైన్లో చూడండి, మేరే పితాజీ ఉంది కదా, మేరే పితాజీ ఏక్ సర్కారీ కార్యాలయ మే కామ్ కర్తే హై. ఓకేనా? ఫస్ట్ లైన్లోనే, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది, మేరే పితాజీ ఏక్ సర్కారీ కార్యాలయ మే కామ్ కర్తే హై. ఓకేనా? మా నాన్నగారు ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తారు. చూడండి, మళ్ళీ సెకండ్ ప్రశ్న చూడండి, రమేష్ కే పితాజీ కబ్ ఉఠ్కర్ ఘూమ్నే జాతే హై. రమేష్ के पिताजी कब उठकर
घूमने जाते हैं. రమేష్ వాళ్ళ నాన్నగారు ఎప్పుడు లేచి వాకింగ్ చేయడానికి వెళతాడు. ఇక్కడ చూడండి, ఫోర్త్ లైన్లో ఫస్ట్ పారాగ్రాఫ్నే ఫోర్త్ లైన్లో ఉంటుంది. सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. సూర్యోదయం అనే సూర్యోదయం కన్నా ముందు, పహలే ఉట్కర్ ముందు లేచి, ఘూమ్నే జాతే హై మా నాన్నగారు ఉదయం సూర్యోదయం కన్నా ముందు లేచి వాకింగ్కు వెళతాడు. సెకండ్ ఆన్సర్, రెండవ జవాబు सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. रमेश के पिताजी सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. ఓకేనా? టిక్ చేశారా? ఓకే. థర్డ్ చూడండి. तीसरा प्रश्न देखिए प्यारे छात्र. स्नान के बाद वे समय किसमें बिताते हैं. स्नान के बाद वे समय किसमें बिताते हैं. రమేష్ వాళ్ళ నాన్నగారు స్నానం చేసిన తర్వాత సమయము దేనికోసం కేటాయిస్తాడు. బితాతే అంటే గడపటం. आंसर చూడండి. स्नान के बाद वे पूजा तथा ध्यान में कुछ समय बिताते हैं. ఓకేనా? సెవెంత్ లైన్లో చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే సెవెంత్ లైన్లో ఉంటుంది. स्नान के बाद वे पूजा तथा ध्यान में कुछ समय बिताते हैं. స్నానం తర్వాత మా నాన్నగారు పూజ చేసుకొని ధ్యాన్ మే కుछ समय बिताते हैं. ధ్యానం కోసం కొంచెం సమయము గడుపుతాడు. ఓకేనా? చూశారు కదా, సెవెంత్ లైన్లో ఉంది. సెవెంత్ లైన్లో చూడండి. స్నాన్ కే బాద్ వే పూజా తథా ధ్యాన్ మే కుछ समय बिताते हैं. బితాతే మానే గడుపుట. ఓకేనా? నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి. वे किनका आदर करते हैं. वे किनका आदर करते हैं. మా నాన్నగారు ఎవరిని రెస్పెక్ట్ చేస్తాడు. 4 జవాబు చూడండి. वे मेरी माताजी का बड़ा आदर करते हैं. आदर माने रिस्पेक्ट. वे मेरी माताजी का बड़ा आदर करते हैं. సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లోనే ఉంది. वे मेरी माताजी का बड़ा आदर करते हैं. మా నాన్నగారు మా అమ్మని చాలా గర్వంగా చూసుకుంటాడు. ఓకేనా? वे मेरी माताजी का बड़ा आदर करते हैं. ఓకేనా? నెక్స్ట్ 5वा प्रश्न, 5th क्वेश्चन చూడండి. पिताजी किन किन को प्यार करते हैं. पिताजी किन किन को प्यार करते हैं. నాన్నగారు ఎవరిని ఇష్టపడతారు. ఇక్కడ చూడండి,
సెకండ్ పారాగ్రాఫ్లోనే సెకండ్ లైన్లో ఉంది. సెకండ్ పారాగ్రాఫ్లోనే సెకండ్ లైన్లో ఉంది. చూడండి. पिताजी मुझे और मेरी छोटी बहन को बहुत प्यार करते हैं. पिताजी मुझे और मेरी छोटी बहन को बहुत प्यार करते हैं. మా నాన్నగారు ముజే మానే నన్ను और मेरी छोटी बहन నా యొక్క చిన్న చెల్లెలు కో బహుత్ ప్యార్ కర్తే హై నన్ను నా చిన్న చెల్లెల్ని మా నాన్నగారు చాలా ఇష్టపడతాడు. ఓకేనా. పితాజీ ముझे और मेरी छोटी बहन को बहुत प्यार करते हैं. ఫిఫ్త్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ టిక్ చేశారా? ఫిఫ్త్. ఓకే. సెకండ్ బిట్ చూడండి. दूसरा बिट देखिए. जोड़कर लिखिए. जोड़कर लिखिए. మ్యాచ్ ద ఫాలోవింగ్. ఇక్కడ 5 ఉన్నాయి. దీనికి ఏది కరెక్టో ABCDE అని ఉన్నాయి కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ తీసుకొచ్చి ఇందులో రాయాలి. ఏనా, బియా, సియా, డియా, ఇయా రాయాలి. ఓకేనా. చూడండి. ఫస్ట్ వన్ చూడండి. उनकी कोई बड़ा गर्व है, बात नहीं टालते, पालन करते हैं, बड़ा आदर करते हैं, मानते हैं. ఈ 5 దాంట్లో ఏది కరెక్టో ఏనా, బియా, సియా, డియా, ఇయా చూసి ఇక్కడ రాయాలి. ఉన్కి కోయి బాత్ నహీ టైల్తే. సెకండ్ వన్. ఉన్కి అంటే మా నాన్నగారి మాటను ఎవరు తీసేయరు అన్నట్టు. ఉన్కి కోయి బాత్ నహీ టాల్తే. అతని మాటను మేమెవరము తీసేయము. కాబట్టి ఫస్ట్ వన్ బి. ఫస్ట్ వన్ బి. ఓకేనా. పెన్సిల్తోనే రాయాలి. ఫస్ట్ వన్ బి. నెక్స్ట్ సెకండ్ చూడండి. घर में हम सब पिताजी का. घर में हम सब ఇంట్లో మేమందరము. పితాజీ కా మా నాన్నగారికి. घर में हम सब पिताजी का बड़ा आदर करते हैं. बड़ा आदर करते हैं. మా నాన్నగారంటే మాకు చాలా గౌరవము, రెస్పెక్ట్ ఇస్తాము. ఓకేనా. సెకండ్ వన్ ఏముంది అక్కడ? బడా ఆధార్ కర్తే హే అన్న దగ్గర ఏముంది? ఇయా, డియా, సియా ఏముంది? డి. వెరీ గుడ్. ఇక్కడ సెకండ్ వన్లో డి రాయాలి. ఓకేనా. సెకండ్ వన్ డి. థర్డ్ చూడండి. उनका कहना. उनका कहना मानते हैं. ఆన్సర్ మాన్తే హై. థర్డ్ వన్ ఏంటి? ఈ. థర్డ్ వన్ ఏంటి? ఈ. నాలుగో చూడండి. हमको उन पर. हमको उन पर ఏంటి దీనికి ఆన్సరు? బడా गर्व है. हमको उन पर बड़ा गर्व है. बड़ा गर्व है అన్న దగ్గర ఏముంది? ఏ. కాబట్టి ఫోర్త్ వన్ ఏ. फोर्थ वन ये. हमको उन पर बड़ा गर्व है.
ఆన్సర్ కాబట్టి ఫోర్త్ వన్ ఏ. ఫిఫ్త్ చూడండి, वे समय का, वे समय का ఏముంది ఇంకా, పాలన్ కర్తే హై, పాలన్ కర్తే హై. మా నాన్నగారు సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని పాటిస్తాడు. వే సమయ కా పాలన్ కర్తే హై కాబట్టి ఏముంది అక్కడ, సి. ఓకేనా, లాస్ట్ వన్ సి. చూడండి మళ్ళీ ఒకసారి, ఫస్ట్ వన్ బి, సెకండ్ డి, థర్డ్ ఈ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ సి. ఓకేనా, రాశారా? ఓకే. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి నాన్న, पेज नंबर 16, पन्ना नंबर 16. देखिए प्यारे छात्र, तीसरा बिट, विलोम शब्द लिखिए, विलोम शब्द लिखिए. राइट ऑपोजिट वर्ड्स, राइट ऑपोजिट वर्ड्स. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యతిరేక పదాలు రాయాలి. ఫస్ట్ వన్, పహలా బురి, బురి అంటే చెడ్డ, బురి మానే చెడ్డ. చెడ్డకి ఏముంటుంది, మంచి చెడు. కాబట్టి ఇక్కడ బురికి ఆపోజిట్ వర్డ్ అచ్చి, అచ్చి రాయాలి, అచ్చి. సెకండ్ చూడండి, బహుత్, బహుత్, బహుత్ అంటే చాలా ఎక్కువ. బహుత్ ఆపోజిట్ వర్డ్ కమ్, బహుత్ కమ్. ఓకేనా. థర్డ్ వన్ చూడండి, బడా, బడా అంటే పెద్దగా. ఆపోజిట్ వర్డ్ చోటా, బడా చోటా, బడా చోటా. రాశారా? ఓకే. ఫోర్త్ వన్ చూడండి, రాత్, రాత్ ఆపోజిట్ వర్డ్ ఆపోజిట్ వర్డ్ దిన్, దిన్ రాత్. ఓకేనా. ఇక్కడ చూడండి, फोर्थ बिट చూడండి, निम्नलिखित शब्दों के वचन बदलकर लिखिए. చేంజ్ ద నంబర్ ఆఫ్ ద ఫాలోవింగ్ వర్డ్స్. ఇక్కడ ఏకవచనం బహువచనంలో ఉంటాయి. ఇక్కడ ఏకవచనంలో ఉంటే బహువచనంలో రాయాలి, బహువచనంలో ఉంటే ఏకవచనంలో రాయాలి. ఫస్ట్ వన్ ఘర్, ఘర్ అంటే ఇది ఏకవచనం ఉంది కాబట్టి మనం దానిని బహువచనంలో మార్చి రాయాలి. ఘర్ అంటే ఇల్లు, ఇల్లు ఉంటుంది, ఇండ్లు ఉంటాయి కాబట్టి ఇల్లు అంటే ఒక్కటే, దానిని మనం బహువచనంలో రాయాలి. ఘర్, ఘర్, ఘరాయే, ఘరాయే రాయాలి బహువచనంలో. ఘర్, ఘరాయే.
घर घर आए. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. పూజ. పూజ అన్నది కూడా సింగులర్గానే ఉంది కాబట్టి ఏకవచనమే కాబట్టి మనం బహువచనంలో రాయాలి. పూజ పూజాయే పూజాయే పూజాయే. ఓకేనా. రాశారా? నెక్స్ట్ మూడవది బాత్. బాత్ మానే మాట. మాట అన్నది ఇక్కడ ఏకవచనం ఉంది కాబట్టి దానిని బహువచనంలో మార్చి రాయాలి. బాత్ బాతాయే బాతాయే. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. కిలోనే. కిలోనే అంటే ఇక్కడ కిలోనే కాబట్టి ఇక్కడ బహువచనంలో ఉంది. చాలా ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బహువచనంలో ఉంది, మనము ఏకవచనంలోకి రాయాలి. కిలోనే. దానికి ఆన్సరు కిలోనా. కిలోనా అని రాయాలి. ఆన్సర్ ఏమని రాయాలి? కిలోనా. కిలోనే పావులు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని సింగులర్గా రాయాలంటే కిలోనా రాయాలి. ఓకేనా. కిలోనా. నెక్స్ట్ చూడండి. निम्नलिखित शब्दों के लिंग बदलकर लिखिए. चेंज द जेंडर ऑफ द फॉलोइंग वर्ड्स. ఇక్కడ స్త్రీలింగంలో ఉన్నప్పుడు పురుషలింగంలో రాయాలి, పురుషలింగంలో ఉన్నప్పుడు స్త్రీలింగంలో రాయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది? పితాజీ. ఫస్ట్ వన్ ఏముంది? పితాజీ. దానికి ఏమని రాయాలి మనం? పితాజీ అన్నది పురుషలింగ స్త్రీలింగ? పురుషలింగం కాబట్టి మనం స్త్రీలింగంలో రాయాలి. పితాజీ మాతాజీ. ఆన్సర్ మాతాజీ. ఓకేనా. సెకండ్ చూడండి. చోటీ బహన్. చోటీ బహన్. ఇక్కడ చిన్న చెల్లెలు అని ఉంది కాబట్టి చెల్లెలు అన్నది ఏంది? స్త్రీలింగ్ కాబట్టి మనం దానిని పురుషలింగంలో రాయాలి. చోటీ బహన్. చోటా భాయి. దాని ఆన్సర్ ఏం రాయాలి? చోటా భాయి. చోటా భాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సిక్స్త్ బిట్. निम्नलिखित शब्दों को अपने वाक्य में प्रयोग कीजिए. यूज इन योर ओन सेंटेंस ऑफ द फॉलोइंग वर्ड्स. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని మనము సొంత వాక్యంలోకి మార్చుకొని మనము రాయాలి. ఇక్కడ ఏముంది? ఫస్ట్ వన్ ప్రతిదిన్ ఉంది. ప్రతిదిన్ మానే ప్రతిరోజు. ఇప్పుడు మనము ప్రతిరోజు ఏం చేస్తాము అని దానిపైన మనం ఇక్కడ వన్ సెంటెన్స్గా రాయాలి. ప్రతిదిన్ అనే దాని మీద రాయాలి. ఇక్కడ చూడండి ఏముంది? ఇక్కడ ప్రతిదిన్. ప్రతిదిన్కి మనము మన సొంత వాక్యంలో రాసుకోవాలి. ప్రతిదిన్. प्रतिदिन सूर्योदय से पहले उठकर घूमने जाते हैं అని రాయొచ్చు. ఓకేనా. प्रतिदिन सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. ప్రతిదిన్ని ఎట్లా రాయాలి అంటే प्रतिदिन सूर्योदय से पहले उठकर घूमने
जाते हैं. ఇక్కడ మనము పాఠం చదివినామంటే మొత్తం ఇక్కడ దీనికి వన్ సెంటెన్స్లో రాయొచ్చు, ఈజీగా రాయగలుగుతాం. కాబట్టి మీరు పాఠాన్ని చదవాలి ఫస్ట్. మళ్ళీ చూడండి. प्रतिदिन सूर्योदय से पहले उठकर घूमने जाते हैं. ఓకేనా. సెకండ్ సుబా. సుబా సుబా మానే దాన్ని మనము ఉదయం. సుబా మానే ఉదయం. ఇక్కడ మనము పొద్దున ఏం చేస్తాము అనే దానిని లేకుంటే ఏదో ఒకటి మనం సొంత వాక్యంలో రాయాలి. సుబా అన్నదాన్ని చూడండి. సుబా समाचार पत्र पढ़ना भी एक दिनचर्या अंग है. एक दिनचर्या अंग है. सुबह समाचार पत्र पढ़ना भी एक दिनचर्या अंग है అని రాయొచ్చు. ఓకేనా. సుబా అంటే మనము పొద్దున లేచి ఒక పత్రిక చదవటానికి కూడా అలవాటును పెంచుకోవాలి అన్నట్టు. అంగ్ అంటే ఒక భాగము. సుబా సమాచార్ పత్ర పढ़ना भी एक दिनचर्या अंग है. ఓకేనా. రాశారా? ఓకే. ఈ మేరే పితాజీ అనే పాఠం మొత్తము చదవాలి ఫస్ట్. చదివితేనే మీకు గ్రామర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. ఇక్కడ ఆన్సర్లు టిక్ చేసుకురు కాబట్టి హార్డ్ వర్డ్స్ కిందంగా ఇవి రాయాలి. క్వశ్చన్ ఆన్సరు. ఇక్కడ గ్రామర్ సెకండ్ బిట్ నుండి ఏమీ రాయకూడదు నోట్బుక్లో. ఓన్లీ హార్డ్ వర్డ్స్, నేను ఇచ్చిన హార్డ్ వర్డ్స్ మరియు క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే నోట్బుక్లో రాయాలి. ఓకేనా. ఓకే. రమేష్ వాళ్ళ నాన్నగారి గురించి చాలా చక్కగా వివరించాడు పాఠంలో. కాబట్టి ఇది చాలా బాగుంది పాఠం. అందుకే మనము మీరంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఓకే. ధన్యవాదాలు.